అండి ఈరోజు మా ఇంట్లో పచ్చళ్ళు చేస్తాను. ఇది టమాటా పచ్చడి అండి, రెడీ అయిపోయింది. నెక్స్ట్ కొత్తిమీర పచ్చడికి వేపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేయాలి. కారం పచ్చడి ఎప్పుడైనా తిన్నారండి. ఎలా తయారు చేయాలంటే ముందుగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కారంగా ఉండకుండా కొంచెం అందులో కారం తగ్గడానికి ఒక ఆనియన్ కోసి వేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఒలిచి పక్కన పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు కారం పచ్చడి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ప్లేట్లోకి తీసుకున్నాం. కారం పచ్చడి తయారీ విధానం: ముందుగా ఆయిల్ వేసి అందులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కారం పచ్చడికి ఇందాక మనం మిక్సీ పెట్టుకున్నాం ధనియాలు, ఉల్లిపాయలు అన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ తెచ్చి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకుని అందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయాలండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కారం పచ్చడి వేసి బాగా వేయాలి. అంతే అండి, వెల్లుల్లిపాయలు కారం పొడి, కారం పచ్చడి, వెల్లుల్లిపాయలు కారం పచ్చడి రెడీ. మా అమ్మ ఊరు వెళ్తుంది, అందుకని ఈరోజు మా ఇంట్లో అన్ని పచ్చళ్ళు. ఇది కొత్తిమీర పచ్చడి, ఇదేమో నువ్వులతో కారపొడి కూడా చేసుకున్నానండి. టిఫిన్లోకి మార్నింగ్ బాగుంటుంది. నెక్స్ట్ టమాటా పచ్చడి. ఇవన్నీ మా అమ్మే చేసిందంటే తను ఊరు వెళ్తుంది, అందుకని అన్నీ చేయించుకున్నాను. వెల్లుల్లిపాయలు కారం పచ్చడి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో వెల్లుల్లిపాయలు తింటే మన గుండెకి చాలా మంచిది. ఇలా కారం పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.